ఆటంకమో జరగటానికి ఫంక్షన్ జరిగింది నీ ఇంట్లో కాదు, నా ఇంట్లో, నా ఆధ్వర్యంలో. నా ఉద్దేశం అది కాదు పిన్నిగారు. కార్యం అయిపోయింది కదా, మీకో మాట చెప్పి స్వర్ణని పురిటికి పుట్టింటికి తీసుకెళ్దామని. ఏమిటి, పురిటికి పుట్టింటికి తీసుకెళ్తావా? పిఠాపురం 3వ తరం వారసుడివ్వబోతుంది. వాడి స్థాయి మరిచి అక్కడికి తీసుకెళ్తా అనడానికి ఎంత ధైర్యం నీకు? అక్కడికి తీసుకెళ్లి ఏ చెత్తా చెదరమో పెడితే ఆ పసిగుడ్డు ఏం కాను. పంపించడం కుదరదు. చూడు, అది పురుడు పోసుకుంటే మా ఇంట్లో పోసుకోవాలి, లేదా మా సొంత హాస్పిటల్లో పోసుకోవాలి. అంతేగాని బూజు పట్టిన నీ కొంపలో చేయడం నాకు ఇష్టం లేదు. వదిలేయి మంగ. అరుపులు కేకలు లేకుండా అంతా సవ్యంగా జరిగింది కదా అనుకుంటున్నాను. అంతా అయిపోయాక మొదలు పెట్టావా? తల్లిగా బాధ్యత కాబట్టి అడిగింది. నువ్వు పద్ధతులు మారుస్తానంటే ఎవరికెక్కడ కాదు అనే ధైర్యం ఉంది చెప్పు. నేనేం కావాలని అనడం లేదు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి అంటున్నాను. ఓకే, అలాగే అనుకుందాం, ఇంకాపు. కానీ వడిబియ్యం పాయసం వండి పుట్టింట్లో తల్లి కూతురుకు తినిపించటం మన ఇంటి ఆనవాయితీ. అది వద్దంటావా? దాన్ని కాదంటే అదంత క్షేమం కాదు. ఆ విషయం నాకు తెలియదని మీరు చెప్తున్నారా? మంచి చెడు తెలియదాన్నా, లేకపోతే యోగక్షేమాలు పట్టించుకొని దాన్నా నేను? లక్ష్మి, ఆ వడి బియ్యం సంచిలో పోసావు. సావిత్రి, అవి తీసుకెళ్ళి రేపు పరమాన్నం వండించు, మేము వస్తాం. అలాగే పిన్నిగారు. లక్ష్మి, ఆ పని చూడు. అలాగే అత్తయ్య. శకుంతల, బియ్యం కడగడం అయిందా? అయిందక్క. తొందరగా ఇవ్వు. ఇదిగో. పాలలాగా నా బిడ్డ సంసారం పొంగి రావాలి భగవంతుడా. ఈ వడి బియ్యం పాయసం నా కూతురు వడి ఎల్లకాలం నిండేలా చూడాలి తండ్రి. అక్క, నువ్వేం దిగులు పడకక్క. స్వర్ణ మంగమ్మ గారు లాంటి మనవణ్ణి కంటుంది. ఆమె పేరు వాక్కు ఖచ్చితంగా నిలబెడుతుంది. సావిత్రి, సావిత్రి, పిన్నిగారు వచ్చినట్టున్నారు. సావిత్రి. పిన్నిగారు వచ్చారా? ఇంట్లోకి వచ్చాక వచ్చారా అని అడుగుతావేమిటి? ఇంతకీ పాయసం ఉండేవా? ఉండం పిన్నిగారు. అయితే స్వర్ణ చేత ముందు దేవుడికి నైవేద్యం పెట్టించు. అలాగే పిన్నిగారు. శకుంతల, ఆ పాయసం తీసుకురా. సరే అక్క. రామ్మా, పద. వెళ్ళవే. స్వర్ణ, దేవుడికి దీపారాధన చెయ్యి. స్వర్ణ, అమ్మమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. అమ్మమ్మ, పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉంది.
చాలు చాలే. సావిత్రి త్వరగా సర్వ్ చేయండి, మేము బయలుదేరాలి. స్వర్ణ పాయసం తీసుకో. సాకేత్, ముందు నువ్వు స్వర్ణకి పాయసం తెప్పించు. అల్లుడు గారు తీసుకోండి. స్వర్ణ, నువ్వు సాకేత్కి తినిపించు. చూస్తావేమిట్రా, తినిపించు. వీళ్ళొచ్చారేంటి? సావిత్రి, వీళ్ళని నువ్వు పిలిచావా? ఇది మన ఇంటి కార్యం. వీధి ఫంక్షన్ అనుకున్నావా, ఊరి ఫంక్షన్ అనుకున్నావా? అయ్యో, నేను పిలవలేదు పిన్ని గారు. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు? ఎవరైనా శుభకార్యం జరిగేటప్పుడు వస్తే రండి రండి అని ఆహ్వానిస్తారు గాని ఇలా ఎందుకు వచ్చారని అడిగే వాళ్ళని ఫస్ట్ టైం మిమ్మల్నే చూస్తున్నాను. నువ్వు చూసావా చూడలేదా అన్నది నాకు అనవసరం. ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాను. ఇక్కడ పూజ జరుగుతుందని మాకు తెలియదు. మేం మరో కార్యం గురించి మాట్లాడదామని వచ్చాం. మీకు వీళ్ళకి పూర్వ పరిచయం లేదు, బంధుత్వం లేదు. అలాంటప్పుడు నా వాళ్ళతో నీకేం పని? నా పని కాదు మంగా, వాళ్ళ పనికే నేను సహకరిద్దామని వచ్చాను. సావిత్రి, వీళ్ళని నువ్వేం దేవురించి అడిగావు? వీళ్ళు నీకేం సహాయం చేస్తానన్నారు? రాత్రి వీళ్ళు సీతకిచ్చిన దానాన్ని తిరిగి వీళ్ళ మొహాన కొట్టమన్నాను. దానికన్నా ముందే వీళ్ళని ఏదైనా కావాలని ప్రాధేయపడ్డావా? లేక నీ కూతురికి దానం ఇచ్చారు కదా అని నువ్వు కూడా ఏదైనా అడుక్కుంటే, ఏదైనా విదిలిస్తే నువ్వు కూడా తీసుకుందామని ఆశపడ్డావా? అయ్యో, నేనేం ఆశపడలేదు, ఆశించలేదు, అడగలేదు. మరి సాయం అంటున్నారు? మీ ప్రశ్నకు అడగలేదు అని అమ్మేం సమాధానం చెప్తుంది అమ్మగారు. వాళ్ళే చెప్పాలి. ఏంటండి, మీరెవరి పని మీద ఇక్కడికి వచ్చారో చెప్పండి. ఏదో సాయం అంటున్నారు, అదేంటో చెప్పండి. చూడు మంగా, నిన్న రుక్మిణి కళ్యాణానికి వచ్చినప్పుడు సావిత్రి ఏమిటి ఏమిటేమిటి? రుక్మిణి కళ్యాణానికి సావిత్రి వచ్చిందా? పిల్లలు వస్తున్నారు కదా అని నేనే పిలిచాను. ఓహో, అలాగా. చాలా దూరం వచ్చిందే వీళ్ళ వ్యవహారం. వస్తే అక్కడ ఇవ్వాల్సిన వాయినం మర్చిపోయి ఇక్కడిద్దామని వచ్చావా? లేక అక్కడ పచ్చదారాలు చూసి సీతకిచ్చినట్టే సావిత్రికి ఓ కాసుల పేరిద్దామని వచ్చావా? అన్ని సొమ్ముతో చూడకు మంగా. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు పద్ధతి ప్రకారం చేస్తామని చాలా దీర్ఘం తీస్తూ మాట్లాడావు. కానీ ఓ విషయంలో పద్ధతి తప్పావు. అది తలుచుకుని తను కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు వదిలేసిన పద్ధతి నీ స్నేహితురాలిగా నేను చేసి
ఆవిడ కన్నీళ్లు తుడుద్దామని వచ్చాను. ఏమిటి? నేను పద్ధతి తప్పి పద్ధతి వదిలేశానా? ఆహా, అవి నువ్వు నెరవేరుద్దామని వచ్చావా? నేను తప్పిన పద్ధతి ఏమిటి? మంగా, సీత కన్నా చిన్నపిల్ల స్వర్ణ కడుపుతో ఉంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అది నీ కళ్ళ ముందే ఉంటున్నారు. తనంటే నీకెంత ఇష్టం లేకపోయినా, స్వర్ణ నీకెంత ఇష్టమైన మనవడి పెళ్ళామైనా, ఈ అమ్మాయికి పద్ధతి ప్రకారం సీమంతం చేయించి సాంప్రదాయం తప్పము, పద్ధతులు మరవము అంటూ సీతా రఘురాముల్ని ఎడంగా ఉంచడం ఏం పద్ధతి చెప్పు? సావిత్రి! ఏమిటి ఏమిటి ఆవిడ మాట్లాడేది? సిగ్గు లేకుండా ఈ విషయం ఊరి మీద పడి ఎవరి పరువు తీద్దామనుకుంటున్నావు? ఆ ఏడుపేదో నా దగ్గర ఆడవచ్చు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, అది ఎవరి బాధ్యత? పద్ధతిగా ఎవరు చేయాలి? నీ బాధ్యతను వదిలేసి నన్ను బజారు పడేలా చూస్తావా? నేనేం వారికి మీరు చేయలేదని చెప్పలేదు పిన్ని గారు. మరి మన ఇంటి 4 గోడల మధ్య మన మధ్య ఉండాల్సిన విషయం ఆ ఇంటి వాళ్ళకెలా తెలిసింది? నువ్వు ఆవిడతో చెప్పాల్సిన కర్మ నీకేం వచ్చింది? ఆవిడ నీ కన్నీళ్లు తుడవడానికి నీ ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వారేమో నీ కూతుళ్ళు అల్లుళ్ళు సీతారాముల్లా ఉన్నారు, రాధాకృష్ణుల్లా ఉన్నారు, ఓ గొప్పింటి కోడళ్ళయ్యారు, బుద్ధిమంతులైన అల్లుళ్ళు దొరికారు, మీ అమ్మాయిలు అదృష్టవంతులు అంటుంటే వీళ్ళ సంగతి గుర్తొచ్చి కాస్త బాధనిపించి కళ్ళు చెమ్మగిల్లాయి. అది చూసి ఏంటి ఏంటి అని వారు 10 సార్లు అడిగితే మనసులో దాచుకోలేక, దుఃఖం ఆపుకోలేక చిన్న కార్యం మిగిలింది. అది జరిగిపోతే నిజంగా నా కూతుళ్ళు అదృష్టవంతులే అని అన్నాను. అంతేకాని మిమ్మల్ని తప్పు పట్టలేదు పిన్ని గారు. మీ మీద ఏమీ నెపం వేయలేదు పిన్ని గారు. చెప్పాల్సిందంతా చెప్పి నెపం వేయలేదు పిన్ని గారు, నింద వేయలేదు పిన్ని గారు, తప్పు పట్టలేదు పిన్ని గారు అని దీర్ఘాలు తీస్తామేమిటే? దీర్ఘాలు ఏవో అనుకోని అవంతరాలు చాగింది గాని నేనేమన్నా కావాలని ఆపానా? కక్షతో ఆపానా? జరపద్దు అన్నానా? నువ్వు జరిపిస్తాను అంటే నేను వద్దన్నానా? ఏంటిది? మీరు ఇలా మా విషయాన్ని 10 మందిలోకి లాగి తలంచుకునేలా చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి వదిలేయండి అమ్మమ్మ గారు. ఆ మాట మీ అమ్మని అడగవే. ఎందుకు వాళ్ళకి చెప్పిందో నిలది. మీరు ఇలా మా విషయాన్ని 10 మందిలోకి లాగి తలంచుకునేలా చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి వదిలేయండి అమ్మమ్మ గారు. ఆ మాట మీ అమ్మని అడగవే. ఎందుకు వాళ్ళకి చెప్పిందో నిలది. ఇంత దాకా వచ్చాక నింద నా మీద వేసుకుని ఎలా వదిలేసి వెళ్తాను? మా భాగి మీ మీద నింద వేయాలనో, మిమ్మల్ని వేలెత్తి చూపాలనో, మీరు తప్పు చేశారనో, అలా అనాలన్న ఉద్దేశంతోనో రాలేదు, అనలేదు కూడా.
వారన్నట్టు ఏదో మాటల సందర్భంలో వారు చెప్పారు. అది విని తను చేయగలిగింది చేయాలని వచ్చింది. ఏమిటి తను చేయాలనుకున్నది చేసేది? ఏంటి గ్రాని ఇదంతా? ఇందుకేనా మనం ఇక్కడికి వచ్చింది? ఎవరెవరి శోభనాల డిస్కషన్సో మనకెందుకు? త్వరగా వెళ్దాం పదా. నాకు పద్ధతి లేదు, పద్ధతి తప్పాను అన్నప్పుడు ఎలా వదిలేసి వెళతావురా? ఆవిడ ఉద్దేశం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా కదిలే ప్రసక్తే లేదు. తెలుసుకునేదేం లేదు మంగా. ఈ ఇంట్లో జరగలేదు, ఆ ఇంట్లో జరగడం లేదు కాబట్టి మా ఫామ్ హౌస్ లో ఆ కార్యం జరిపిద్దాం అనుకుంటున్నాను. భాగీరథి! భాగీరథి! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పమన్నావు, చెప్పాను. తప్ప తప్ప తప్పున్నారా? వాడెవడనుకుంటున్నావు? పిఠాపురం వారి పిల్లాడు. ఆ కార్యం నీ ఫామ్ హౌస్ లో చేసుకోవాల్సిన కర్మే పట్టింది. అమ్మమ్మ గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, మమ్మల్ని సిగ్గుపడేలా చేయకండి. నువ్వు ఆగవే. ఆవిడ గారు ఫామ్ హౌస్ లో చేస్తుందట. ఆహా, ఏమనుకుంటుంది తన మనసుకి? మా ఫామ్ హౌస్ ఏం అంత పనికిరందేం కాదు. ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన పెద్ద బంగ్లా. నీ బంగ్లా బంగాళాఖాతం అంటున్నా పరాయి పంచనా శుభకార్యం జరపడానికి నేనెలా ఒప్పుకుంటానే? అంటే మీరు చెయ్యరు, మమ్మల్ని చేయనివ్వరు, వాళ్ళని అలాగే వదిలేస్తారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు పిల్ల. నేనెందుకు వదిలేస్తానే? నేను లేనా? చూస్తూ మీరు లేరని మేమెలా అంటాం? ఉండి ఏం చేయలేదు కనుకే మా భాగ్య చేయాలనుకుంది. ఏమిటే నీ భాగి చేసేది? మాట్లాడింది చాలు, ఇంకా ఆపుతావా? ఏయ్, నీ దయా దాక్షిణ్యాలు మాకేమీ అవసరం లేదు. నా మనవడి కార్యక్రమం నేనే జరిపిస్తాను. గ్రాని, సాకేత్, నువ్వు ఈ విషయంలో కలగ చేసుకోవద్దు. నేనంటే ఎంత చిన్న చూపు లేకపోతే వాళ్ళు ఇంత ధైర్యంగా ఈ ఇంటికొచ్చి ఇలా మాట్లాడతారా? ఆహా, సాకేత్, నువ్వు ఈ విషయంలో కలగ చేసుకోవద్దు. నేనంటే ఎంత చిన్న చూపు లేకపోతే వాళ్ళు ఇంత ధైర్యంగా ఈ ఇంటికొచ్చి ఇలా మాట్లాడతారా? ఆహా, సరే వాళ్ళు నువ్వు మాట్లాడుకోండి, నాకెందుకు? మంగా, దీనిలో ధైర్యం సాహసం ఏముంది? వాళ్ళ మేలు కోరి నా మనసులోని మాట అన్నాను. తప్ప ఇంక నువ్వేం మాట్లాడద్దు భాగీరథి. ఏమండి, పంతులు గారికి ఫోన్ చేసి మంచి రోజు ఎప్పుడో కనుక్కోండి. ప్రతిరోజు నేను మంచి రోజు కోసం చూస్తూనే ఉన్నాను మంగా. రేపు చాలా మంచి రోజు, దివ్యంగా జరిపించొచ్చు. సరే, అయితే రేపే వాళ్ళ కార్యం జరిపిస్తాను. భాగీరథి, నువ్వు నీ మనవరాలు వచ్చి ఈ మంగమ్మ కార్యం ఎంత ఘనంగా జరిపిస్తుందో చూడండి. మేమెందుకులే మంగా, నువ్వు మాటంటే తప్పే మనిషి కాదని మాకు తెలుసు. లేదు, వచ్చి తీరాలి. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అంటే, నా స్థాయి ఏమిటో తెలియాలంటే నువ్వు రావాల్సిందే. నీ ఫామ్ హౌస్ ఏర్పాట్ల కన్నా 100 రెట్లు ఎక్కువ చేసి చూపిస్తాను. రాలేదనుకో, మళ్ళీ నా ఎదుట పడే ప్రయత్నమే చెయ్యొద్దు. సరే, నువ్వు అంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావు? వస్తాం, తప్పకుండా వస్తాం. చేతనైంది చేస్తాం. రా మహారాజ్.